హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను, ఆంధ్ర టైప్. మా అమ్మగారు చాలా బాగా చేసేవారు గోంగూర పచ్చడి. సో అదే చేసినాను. ఇంట్లో నేను హార్వెస్ట్ చేశానండి. సో హార్వెస్ట్ చేసిన షార్ట్ కూడా నేను మీకు పంపిస్తాను. సో ఇంట్లో ఉన్న గోంగూర అండి, ఎంత ఇంట్లో ఉన్న గోంగూర అయినా సరే మనం ఏం చేయాలంటే తప్పకుండా కడుక్కోవాలి. క్లియర్ వాటర్ వచ్చే వరకు మనం కడుక్కోవాలి. మన ఇంట్లోదే కదా అని మనం వదిలేయద్దు. ఎందుకంటే డస్ట్ అనేది బాగా పడుతూ ఉంటుంది, బయట ఉంటుంది కదా. సో బయట పెరుగుతుంది కాబట్టి ఆ ధూళి అనేది ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా కడుక్కోవాల్సిందే. సో నేను బాగా క్లియర్ వాటర్ వచ్చే వరకు కడుగుతూనే ఉన్నాను. బహుశా అది 7-8 సార్లు అయ్యి ఉండొచ్చు. సో అలా ఇలా ఒక పెద్ద కట్ట అంటే 2-3 కట్టలు పెద్ద పెద్ద ఉంటాయి చూసారా, అంత వచ్చినట్టుంది. 2-3 కట్టలే, అంతకన్నా ఎక్కువ రాదు. ఇంట్లో కదా మనం పెంచేది. సో ఇది గోంగూర అనమాట, మా ఇంట్లోది. హార్వెస్ట్ చేస్తాను, ఆ షార్ట్ నేను మీకు పంపిస్తాను. అలాగే ఉల్లిపాయలు మొత్తం పచ్చడి అంతా అయిపోయాక ఇవి ఇలా మనం వేసుకోవాలన్నమాట, పైనుంచి జల్లుకోవాలి. ఇది మనం మళ్ళీ పచ్చడిలో వేసేస్తాను, లాస్ట్లో వేసి గ్రైండ్ చేస్తాం అనమాట. పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోవాలి, ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను, ఎక్కువే వేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. సో ఇది అసలైన ప్రొసీజర్. ఇప్పుడు పోపు వేసేసుకుని మీకు గోంగూర పచ్చడి ఎలా చేయాలో ఆంధ్ర టైప్లో మా అమ్మగారు చేసినట్టు మీకు చూపిస్తాను. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో నేను ఇప్పుడు నూనె వేసేసుకున్నాను. ఎక్కువ నూనె పడుతుందండి, ఇది గోంగూర పచ్చడి కాబట్టి కంపల్సరీ ఎక్కువ నూనె పడుతుంది. సో నేను వేసుకున్నవి ఏంటో మీకు చెప్పేస్తాను. ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, అలాగే నువ్వులు ఇవి వేసుకోవాలి. జీలకర్ర కానీ మినపప్పు, శనగపప్పు ఇవి వేసుకోకూడదు. ఆవాలు, మెంతులు, నువ్వులు, అలాగే ఎండుమిరపకాయలు ఇవి బాగా వేసుకోవాలి, అప్పుడే దీనికి టేస్ట్. అందరూ ఒక్కొక్క రకంగా చేస్తారు, అందరికీ చెప్తున్నానండి. చేసే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, అందరూ ఒకలాగే చేయాలని ఉండదు కదా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ఇలా చేస్తారు. సో నేను 10 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసేసాను. రెబ్బలు ఏదో అంటారు కదా, అది వేసేసాను. సో ఎక్కువ చక్కగా 3 స్పూన్స్ ఆవాలు తీసుకుంటే 3 స్పూన్స్ సమానంగా మెంతులు తీసుకోవాలి. కొంచెం మీడియం సైజ్ స్పూన్, మరి చిన్న స్పూన్తో కాకుండా మీడియం సైజ్ స్పూన్తో 3 స్పూన్లు ఆవాలు, 3 స్పూన్లు మెంతులు, అలాగే నువ్వులు ఎక్కువ వేసుకున్నాను. 5-6 స్పూన్లు నువ్వులు వేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. ఇప్పుడు మీ ఎండుమిరపకాయలు ఒక 30 వేసానండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం. సో ఎండుకారం కూడా కొంచెం వేస్తాం, అందుకే చెప్తున్నాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కాబట్టి. ఇది మా అమ్మగారు చేసే స్టైల్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. సో ఇలా వేయించేసుకోవాలి. బాగా వేగుతున్నాయి అన్నప్పుడు మనం ఇంగు వేసేసుకోవాలండి. పేలుతున్నాయి చూసారా. ఇంగు ఎక్కువ వేసుకోవాలి, ఇంగు ఎక్కువ వేసుకుంటేనే దీనికి టేస్ట్ అనమాట. ఇంగు ఎక్కువ వేసుకోవాలి, పచ్చడి కదా, అందులోనూ గోంగూర పచ్చడి అంటేనే మనకి చాలా ఫేమస్. గోంగూర పచ్చడి లేనిదే అసలు అవ్వదు. ఆవకాయ, గోంగూర పచ్చడి ఇవి మీకు కొంచెం బ్లర్గా కనిపిస్తున్నట్టుంది, బట్ ఆల్సో మీకు చూపించాలి కదా, అందుకని నేను మీకు చూపిస్తున్నాను. ఆవిరి వస్తున్నాము లాంచి. సో ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. ఎన్నైతే మనం పచ్చిమిరపకాయలు చేసి పెట్టుకున్నామో నేను తరిగి పెట్టుకున్నాను కదా, నేను 1/2 కిలో కింద ఎక్కువే ఉంటాయి, అవన్నీ వేసేసాను. వేసేసి ఇలా వేయించేసుకోవాలి. దీనికి మాత్రం టైం పడుతుందండి, ఇందులో పసుపు అలాంటివి వేయకూడదు. ఇవి ఇలాగే వేగిపోవాలి. ఈ ఎండుమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు అనేవి, వెల్లుల్లిపాయలు, ఆవాలు, నువ్వులు, మెంతులు ఇవన్నీ బాగా వేగిపోవాలి. బాగా వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయి ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇందాక ఆవిరి వచ్చిన ములాంచి అలానే వీడియో చూడడం మానేయద్దండి, ఎందుకంటే చాలా కష్టపడి చేస్తాం మేము. కొంచెం బ్లర్ వచ్చింది కదా అని ఎవరు చూడడం మానేయద్దు. నేను ఇలా చెప్తున్నానని కాదు, చాలా కష్టపడి చేస్తాము. చేతులు కాలుతాయి, కళ్ళల్లో పడతాయి, ఫోన్ మీద పడుతుంది, చాలా ఇబ్బంది పడుతూనే చేస్తాం. సో ఒక్కసారి దయచేసి ఆలోచించండి. వీడియో బ్లర్గా ఉంది కదా అని ఒక్కసారి మానేయద్దు. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉందో. సో ఇది బాగా వేగిపోయిందండి. దయచేసి అందరూ చూడండి, నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంతకన్నా నేను అడగను. మా ఫ్రెండ్స్ని, మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇలాగే నేను అడుగుతాను. సో ఇవన్నీ బాగా వేగిపోయి నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇదే బాండీలో నేను గోంగూర వేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను అదే బాండీ పెట్టేసుకున్నాను. అదే బాండీలో నేను గోంగూర మొత్తం నేను ఏదైతే హార్వెస్ట్ చేశానో, నేను ఏదైతే కోసుకుని వచ్చానో మా ఇంట్లోది, అది మొత్తం వేసేసాను. నూనె ఎక్కువే పడుతుందండి గోంగూర పచ్చడికి, అదే చెప్తున్నాను. పోపు వేయించడానికి ఎక్కువ పడుతుంది, ఆకుకూర వేయించడానికి ఎక్కువ పడుతుంది. సో ఇలా వేయించేసుకోవచ్చండి.
ఆరబెట్టుకుని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆరబెట్టుకోకుండా ఇలా డ్రైగా కూడా మనం ఇలా కూడా నూనెతో బాగా వేయించేసుకోవచ్చు. ఎందుకంటే దీని కలర్ మారిపోయే వరకు, దీంట్లో ఉన్న పచ్చితనం పోయే వరకు మనం వేయిస్తాం కాబట్టి ఎలాగో అయిపోతుంది పచ్చడి, సో ప్రాబ్లం లేదు. సో మనం ఇలా బాగా వేయించేసుకోవాలండి. ఇది కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇది కలర్ మారాక అప్పుడు మనం ఉప్పు కారం వేసేసుకోవాలన్నమాట. ఇది బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తానండి. ఈ పచ్చితనం కూడా పోతుంది, ఈ గ్రీనిష్ అంతా పోతుంది, కొంచెం నల్లగా అవుతుందన్నమాట. అప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయింది. నేను ఒక పచ్చిమిరపకాయ కూడా వేసాను, మళ్ళీ వేసాను. అలాగే 2 వెల్లుల్లిపాయలు కూడా ఈ గోంగూరలో వేసేసాను అనమాట. సో బాగా వేగిపోయింది. ఈ మాత్రమే వేగాలి, లేకపోతే మరీ బ్లాకిష్ అయిపోయినా ఆ పులుపుతనం పోతుంది. కాబట్టి ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసేసుకోవాలి. మనం పోపు ఎక్కువ వేయించుకున్నాం, ఆకుకూర పులుపుగా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ఉప్పు పడుతుంది. అలాగే కారం కూడా వేసేసుకుంటున్నాను. నేను ఇప్పుడే కారం వేసేసుకుంటున్నాను. సో ఇంకా గ్రైండ్ చేసేటప్పుడు జస్ట్ వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసేయడమేనండి. లేదా దీని మీద లాస్ట్లో వేసేస్తే మీకు ఇంకా ఇబ్బంది ఉండదు, ఏం వేసానా అని మీకు ఆలోచించుకోక్కర్లేదు. జస్ట్ ఇంక ఇది బాగా వేగిపోయింది కదా, ఇలా బాగా కలిపేశాను కదా, తగినంత కారం వేసేసాను, పచ్చిమిరపకాయలు వేసేసాను, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసాను కదా. సో వెల్లుల్లిపాయలు కూడా అన్నీ వేసేసాను. సో ఇప్పుడే నేను వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తాను. సో ఇది వేసేసాను కదండి. ఇంక ఇప్పుడు నేను ఆ పోపు గ్రైండ్ చేశాక అప్పుడు ఇది వేసి గ్రైండ్ చేస్తాను. దాంతో పచ్చడి అయిపోతుంది. పచ్చడి అయిపోయాక అప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తానమాట. ఫస్ట్ అయితే ఇది నేను తీసేస్తున్నాను, చల్లారాక 2 కలిపి గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. లేదా అంటే లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి సో మీరు ఇంకా చెప్పేశాను కదండి. ఆ పోపు వేయించేసుకున్నది చల్లారాక గ్రైండ్ చేసేస్తాను. అది గ్రైండ్ అయ్యాక ఇది వేసేస్తాను. ఇది వేసేసాక బాగా మిక్సీ పచ్చడి అయిపోయాక అప్పుడు పైనుంచి ఉల్లిపాయలు జల్లేయడమే. సో అది నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. మరిచానండి, కొన్ని ఉల్లిపాయలు నేను తరిగి పెట్టుకున్నాను కదా పెద్దవి, అవి కూడా వేసేస్తాను. సో దట్ అవి మధ్య మధ్యలో అప్పుడప్పుడు మంచి ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. సో హాఫ్ ఉల్లిపాయ ఇలా వేసేస్తానమాట. ఇంత పెద్ద పెద్ద ముక్కలు వేసేస్తాను. సో గ్రైండ్ చేసినప్పుడు కొంచెం గ్రైండ్ అవుతాయి, కొంచెం గ్రైండ్ అవ్వవు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. సో ఇది కూడా మీకు ఒక నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ లాగా. సో మళ్ళీ మర్చిపోతే కష్టం కదా. అయిపోయిందండి, దీన్ని చల్లారాక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తాను. ఇలాగనమాట అండి. నేను మళ్ళీ మీకు చెప్దామని, దీంట్లో ఇంకెలాంటి పోపులు వేయరండి, పోపు వేయరు. మినపప్పు కానీ శనగపప్పు కానీ అలాంటి పోపులు ఏమీ వేయరు. జస్ట్ ఆ పోపు బాగా వేగిన పోపు ఉంది కదా, నేను ఇందాక మీకు చూపించాను, అది బాగా గ్రైండ్ చేసేసుకున్నాక అప్పుడు ఇది వేసి గ్రైండ్ చేసేస్తారు అంతే. వేరేది ఇంకేమీ వేయరండి. లాస్ట్లో ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలని మాత్రం పైనుంచి గార్నిష్ చేసేసుకుంటారు, లేదా పక్కన నంచుకుని కూడా తినచ్చు. ఇది అసలైన కాంబినేషన్. సో ఇది ఇలా అయిపోయింది. సో నేను దీన్ని చల్లారొచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇలా నేను మిక్సీలో వేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసేసాక నేను మీకు చూపిస్తాను. సో మీకు చూపిద్దామని మొత్తం అంతా వేసేసుకున్నాను, వెల్లుల్లిపాయలతో సహా అంతా పోపు అంతా ఆల్రెడీ నేను చేసేసుకున్నాను, గ్రైండ్ అయిపోయింది పోపు అంతా. సో ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసేసుకుని మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇలా తయారైంది మా గోంగూర పచ్చడి. ఎంత బాగుందంటే అంత బాగుంది. చక్కగా నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా అన్నీ వేసేసాను. ఇది వేడి అన్నంలో సో వేడి అన్నంలోకి అయితే మాత్రం అదిరిపోతుందండి. తప్పకుండా మీరు ఇలా చేసుకోండి. ఇది ఆంధ్రాలో ఇలాగే చేస్తారు, చాలా చాలా బాగుంటుంది. అలాగే మా అమ్మగారు చేశారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క వెరైటీ అని చెప్పాను కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, హ్యాపీగా ఎన్ని రోజులైనా ఉండిపోతుంది. ఎందుకంటే ఒక్క చుక్క నీరు కూడా మనం పోయకుండా చేసిన పచ్చడి ఇది, అంత నూనెతోనే ఉంది. చాలా చాలా బాగా చేసాము, ఎలాంటి పోపు వేయకుండా. మనకి ఆవాలు, మెంతులు అవన్నీ నేను మీకు ఇంకా చూపించేశాను కాబట్టి నేను చెప్పక్కర్లేదు. సో ఇంతేనండి, ఇలా చేసేసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం నంచుకుని తినాలి, ఒక రేంజ్లో ఉంటుంది. వేడి అన్నంలో నూనె వేసుకుని తినచ్చు, నెయ్యి వేసుకుని తినచ్చు, అది మీ ఇష్టం. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. ట్రై చేయండి, నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీ అయిన గోంగూర పచ్చడి. బాయ్ అండి.